యెహోవా దేవుడు దావీదుతోటి ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. మనము వర్స్ 2, 3, 4లో అక్కడేం చదువుకున్నాము? దావీదు ఆయన యెహోవాకు ప్రమాణం చేశాడు. ఆయన యెహోవాకు మొక్కుకున్నాడు, దేవా నీ కొరకు నేను మందిరాన్ని నిర్మిస్తాను. ఆయన ప్రమాణం చేస్తే దేవుడు ఏం చేశాడంట? దేవుడు కూడా ఒక ప్రమాణం చేశాడట. హల్లెలూయా. నువ్వు దేవునికి మొక్కుకుంటే దేవుని సన్నిధిలో దేవా నీ కొరకు ఇలా జీవిస్తాను, నీకు ఇలా పని చేస్తాను, నీ ఆలయం కొరకు నేను ఇలా ఉంటాను, నీ మందిరంలో నేను ఇలా సేవిస్తాను నిన్ను అని నువ్వు ప్రమాణం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడంట? నేను కూడా నీకు ఒక ప్రామిస్ ఇస్తాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చే ప్రామిస్ ఏంటి? చాలా గొప్ప ప్రామిస్. ఆయన ఇచ్చే ప్రామిస్ ఏంటంటే దావీదు తర్వాత దావీదు కుమారుడు రాజ్యాంగం చేస్తాడు. దావీదు కుమారుడే కాదు, దావీదు కుమారులు వాళ్ళ పిల్లలు కూడా దేవుని కృప బట్టి వాళ్ళు రాజ్యాంగము చేస్తారు. ఇట్స్ అ బ్లెస్సింగ్. నువ్వు దేవుని కొరకు పనిచేస్తే, దేవుని కొరకు జీవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, వాళ్ళ పిల్లల్ని దీవిస్తాడు. తరతరాలకి నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా.